10వ తరగతి పరీక్షల్లో సాంఘిక శాస్త్రం అనేటువంటిది చివరి పరీక్ష. సాధారణంగా దీంట్లో ఏ అంశాలు రాస్తే మనకి 10 GPA సాధించవచ్చు, ఎవరైనా మరి ఫెయిల్ అవుతారనుకున్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఏ అంశాలు పరిశీలించి ఏ అంశాలు చదివితే పాస్ కావచ్చు అనేటువంటి ఈ అంశాలపైన మనకి ఈరోజు అవగాహన కల్పించడానికి మనతో శ్రీ రమేష్ గారు ఉన్నారు. నమస్కారం రమేష్ గారు. నమస్కారం సార్. రమేష్ గారు సాంఘిక శాస్త్ర రిసోర్స్ పర్సన్గా, అలాగే అనేక కార్యశాలల్ని నడిపించినటువంటి వారు, అలాగే ఉపాధ్యాయులకి మార్గదర్శనం చేసినటువంటి వారు ఇప్పుడు మనకు ఈ సాంఘిక శాస్త్రం పేపర్ పైన ఒక అవగాహన కల్పించడం కోసం మనతో ఉన్నారు. వారు రమేష్ గారు ఎలా ఈ చదివితే సాంఘిక శాస్త్రంలో 10 GPA సాధించవచ్చు? థ్యాంక్ యూ సార్. ముందుగా 10వ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులకు శుభాభినందనలు తెలుపుతూ, సాంఘిక శాస్త్ర పరీక్ష అనేటువంటిది చాలామంది సులువుగా పాస్ కావచ్చు అనేటువంటి భావన ఉంది. అయితే సరే, అందులో కొంతవరకు వాస్తవమే ఉన్నప్పటికీ ప్రశ్నాపత్రంపై పూర్తి అవగాహన ఉండి ప్రశ్నలను ఎలా రాయాలి అని తెలిసినప్పుడు పాస్ కావడం ఈజీగానే ఉంటుంది. అలాగే 10 GPA సాధించడం కూడా సులభంగానే మారుతూ ఉంటుంది. అంటే జనరల్గా రాస్తే కూడా పాస్ అవుతాం అనేటువంటి ఒక ధోరణి, ఒక అవగాహన పిల్లలు ఉంది. అది సరైనది కాదు సార్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నాపత్ర రూపకల్పన అనేటువంటిది ఆ రకంగా లేదు. పాస్ కావడం అనేటువంటిది దానిపైన అవగాహన ఉండి రాసినప్పుడు మాత్రమే పాస్ అవుతారు తప్ప జనరల్గా రాయడం అనేటువంటిది పాస్ అవుతారు అనేటువంటి కీలక పదాలను ఉపయోగిస్తూ రాయడం అనేటువంటిది చాలా కీలక పదాలను ఉపయోగించుకుంటూ రాయాలి. అలాగే ప్రశ్న యొక్క స్వభావాన్ని బట్టి ప్రశ్నకు ఏ రకంగా సమాధానం రాయాలనేటువంటి రాసినప్పుడు మాత్రమే పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా కొన్ని విద్యా ప్రమాణాలు సులువుగా రాయడానికి అవకాశం ఉంటుంది, కానీ జనరల్గా రాయడం అనేటువంటిది అయితే సాధ్యం కాని విషయం. సాంఘిక శాస్త్ర ఈ ప్రశ్నాపత్రం అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన ఒక ఆన్సర్లు ఎలా రాయాలి? ఓకే సార్. ప్రశ్నాపత్రము మొత్తము 92 మార్కులకు తయారు చేయడం జరుగుతుంది. 92 మార్కులకు, కానీ అందులో 80 మార్కులకు మాత్రమే మనము పిల్లలు సమాధానాలు రాయాలి. 80 మార్కుల పేపర్ మాత్రమే ఉంటుంది. 80 మార్కుల పేపర్ చాయిస్ కింద ఉంటాయి. సో పేపర్ను కనుక చూసినట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండుగా ఉంటుంది. పార్ట్ ఏలో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. అలాగే పార్ట్ బి ఉంటుంది. ఈ పార్ట్ ఏ అనేది 60 మార్కులకు ఉంటుంది. అందులో సెక్షన్ 1లో 6 ప్రశ్నలు వస్తాయి. 6 ప్రశ్నలు సమాధానం చేయాలి. 6 ప్రశ్నలను 3 నుంచి 4 వాక్యాలలో సమాధానం రాయాలి. వాక్యాలు కూడా తప్పనిసరిగా 3 నుంచి 4 వాక్యాల్లో సమాధానం రాయాలి. అలాగే సెక్షన్ 2 వచ్చినట్లయితే అందులో 6 ప్రశ్నలు ఉంటాయి. ఈ 6 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. వీటికి పిల్లలు సమాధానం అనేటువంటిది 5 నుంచి 6 వాక్యాల్లో సమాధానం రాయాలి. అన్ని ప్రశ్నలు రాయాలి. అందులో కూడా మొదటి బిట్టు, రెండో బిట్లో చాయిస్ లేదు. ఇంకా మూడవ సెక్షన్కి వచ్చినట్లయితే అక్కడ కూడా 6 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం రాసినట్లయితే 6 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో 6 ప్రశ్నలు కాకుండా 4 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది. అంటే 6 ఇస్తారు, 4 రాయాలి. వెసులుబాటు ఉంటుంది ఇక్కడ పిల్లలకు. 4 రాస్తే సరిపోతుంది. ఇక పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే పార్ట్ బిలో 20 ప్రశ్నలు ఉంటాయి. బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, MCQs. సో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, అన్ని ప్రశ్నలకు సమాధానం చేయాలి. అలా పార్ట్ ఏ 60, పార్ట్ బి 20, టోటల్ 80 మార్కులు. అంటే సెక్షన్ 3లో 2 మార్కులు ఎక్స్ట్రా ఉంటాయి. 2 ప్రశ్నలు ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి అది 92 మార్కులకు అంటున్నాము. కానీ ఆన్సర్ చేసేది 80 మార్కులు చేస్తే సరిపోతుంది. 80 మార్కులకి జవాబులు రాయాలి. అయితే ఈ ప్రశ్నాపత్రాన్ని కనుక చూసినట్లయితే మనము పుస్తకాన్ని బేస్ చేసుకునే ప్రశ్నలు ఉంటాయి. మన సాంఘిక శాస్త్ర పుస్తకం. సాంఘిక శాస్త్రం అనేటువంటిది మాకు 2 భాగాలుగా 21 పాఠాలతో కూడింది. చాలా పెద్ద సిలబస్
వాస్తవంగా హెవీ సిలబస్తో ఉన్నటువంటి అంశం. కొంచెం ఎక్కువ సిలబస్ ఎక్కువ ఉంది syllabus ఉంది. మిగతా సబ్జెక్టులను కంపేర్ చేస్తాం. చేసినప్పుడు సో 21 పాఠాల నుంచి మనం చూసినట్లయితే ప్రశ్నాపత్రంలో పార్ట్ ఏలో మనకు 618 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఇక పార్ట్ బి అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అది దాన్ని పక్కన పెడితే 21 పాఠాలకు 18 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఓకే, మరి ఇప్పుడు ఆ ప్రశ్నల్లో కూడా మరి ఈ విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా, అకాడమిక్ స్టాండర్డ్స్, వాటి గురించి కూడా కొంచెం వివరణ ఇస్తే. అయితే ఇప్పుడు మనము పుస్తకంలో ఉన్న పాఠాలకు అనుగుణంగా కాకుండా మనము ప్రశ్నాపత్రాన్ని కనుక విశ్లేషణ చేసినట్లయితే మనం విద్యా ప్రమాణాల ప్రకారంగా విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమైనట్లయితే సులువుగా మార్కులు స్కోర్ చేయవచ్చు. అది ఎలానంటే సాంఘిక శాస్త్ర పుస్తకము మరియు ప్రశ్నాపత్రం అనేది 6 విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. సాంఘిక 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. మొదటిది తీసుకున్నట్లయితే విషయావగాహన, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. రెండవది రీడ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. మూడవది ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు. నాలుగవది వచ్చేసి కాంటెంపరీ ఇష్యూస్, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందన. ఐదవది మ్యాపింగ్ స్కిల్స్, పఠ నైపుణ్యాలు. ఆరవది ప్రశంస, సున్నితత్వం. సో ఈ పఠ నైపుణ్యాలు అనేటువంటి అంశం పైన 3 రకాలుగా ప్రశ్నలు వస్తాయి. ఒకటి మ్యాప్ రీడింగ్, అంటే మ్యాప్ చదవడం, రీడింగ్, పటాన్ని చదవడం. రెండవది మ్యాప్ డ్రాయింగ్, అంటే పటాన్ని గీయడం. మూడవది వచ్చేసి మ్యాప్ పాయింటింగ్, పటాలలో గుర్తించడం. అంటే దేశాలను గుర్తించడం కావచ్చు, నదుల్ని గుర్తించడం కావచ్చు, అట్లాంటి ప్రదేశాలను గుర్తించడం కావచ్చు. సో ఈ 3 రకాల ప్రశ్నలు కనుక తీసుకున్నట్లయితే దానికి మనకు ప్రశ్నాపత్రంలో వెయిటేజ్ 12 మార్కులు ఉంటుంది. దీనికి అంటే మనకి ఈ పఠ నైపుణ్యానికి 12 మార్కులు ఉంటుంది. సో మా సాంఘిక శాస్త్రం పరంగా సులువు అని ఎందుకు అంటారు అని అంటే, ఇంతకుముందుకు అన్న ప్రశ్న కనుక తీసుకున్నట్లయితే ప్రశ్నాపత్రంలో సగానికి పైన ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నాపత్రంలోనే ఉంటాయి. అంటే దానికి బేస్ అనేది ప్రశ్నాపత్రంలోనే ఉంటుంది. వాటిని ఎలా మూల విషయాలు అనేవి అక్కడే ఉంటాయి. ఈ పఠ నైపుణ్యాలు కానీ, నేను 2వ అకాడమిక్ స్టాండర్డ్ అయినటువంటి రీడ్ ద టెక్స్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కానీ, అలాగే పార్ట్ బి వచ్చినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అందులోనే ఉంటుంది. దాన్ని గుర్తించడమే విద్యార్థి యొక్క పని. ఇక మనం పఠ నైపుణ్యాలకు వచ్చినట్లయితే పఠ నైపుణ్యాల్లో ఈజీ అయినటువంటి మ్యాప్ డ్రాయింగ్ దాదాపుగా ఇది ఎక్కడ వస్తుంది అని అంటే సెక్షన్ 1లో వస్తుంది. మనకు సెక్షన్ 1లో ఒక ప్రశ్న వస్తుంది, సెక్షన్ 2లో ఒక ప్రశ్న వస్తుంది, సెక్షన్ 3లో కూడా ఒక ప్రశ్న వస్తుంది. అంటే 3 సెక్షన్లో తప్పనిసరిగా పటానికి సంబంధించిన ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. సో మొదటి సెక్షన్లో మనకి ఏమొస్తుంది, మ్యాప్ డ్రాయింగ్ అన్న వస్తుంది, లేకపోతే మ్యాప్ రీడింగ్ అయినా వస్తుంది. డ్రాయింగ్ ఏది వస్తుంది అని అంటే తెలంగాణ పటం లేదా భారతదేశం ఉదాహరణ, అవి 2 వస్తాయి సార్. దాదాపుగా అవి 2 వస్తాయి. అందులో ఎక్కువ స్కోప్ ఉన్నది తెలంగాణ పటం మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు దానిని ఎలా డ్రా చేయాలనేటువంటిది మన గళ్ళ పద్ధతి అని ఉంటుంది. సో దాని ప్రకారంగా ప్రాక్టీస్ చేసినట్లయితే గళ్ళ పద్ధతి ప్రకారంగా ఈ పటాన్ని ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది ముఖ్యమైనది. నేర్చుకున్నట్లయితే మనకు ఆ 2 మార్కులు అనేటువంటి ప్యాకెట్లో ఉన్నట్టు. ఓకే అండి, మంచి విషయం. ఇక మ్యాప్ రీడింగ్ అంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మ్యాప్ నుంచే వస్తాయి. ఈ ప్రశ్నాపత్రంలో ఏది కూడా పుస్తకాన్ని దాటి రాదని, ఏ అంశమైనా కూడా టోటల్గా పుస్తకమే మనకి ముఖ్యమైనటువంటిది. ఇతర నోట్స్ పైన ఆధారపడడం అంత మంచిది కాదు. పుస్తకాన్ని పూర్తిగా చదివినటువంటి వాళ్ళు మంచి స్కోర్ చేస్తారు. అయితే మ్యాప్ రీడింగ్ కూడా పుస్తకంలో ఉన్నటువంటి ఏదైనా ఒక మ్యాప్ ఇచ్చి దాని కింద 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇది సెక్షన్ 1లో. ఇక సెక్షన్ 2, సెక్షన్ 3కి వచ్చినట్లయితే ఒక దగ్గర ఇండియా మ్యాప్ వస్తుంది, ఒక దగ్గర వరల్డ్ మ్యాప్ వస్తుంది. ఈ 2 కూడా ఏంటి, మ్యాప్ పాయింటింగ్ మాత్రమే. మ్యాప్ పాయింటింగ్ సంబంధించి వస్తాయి. ఇవన్నిటికీ మనము ఇండియా మ్యాప్ వచ్చినట్లయితే మొదటి పాఠంలో భారతదేశము భౌగోళిక స్వరూపాలు అనేటువంటి పాఠాన్ని కనుక ఎక్కువగా అందులో అంశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. అలాగే 5th లెసన్ ఉంటుంది, భారతదేశము నదులు అనేటువంటి నదులకు సంబంధించి రివర్స్ సంబంధించి
వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే అవి చేయడానికి అవకాశం ఉంటుంది. వరల్డ్ మ్యాప్కి వచ్చినట్లయితే సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి ప్రపంచము, యుద్ధాల మధ్య భారతదేశం అనేటువంటి సమకాలీన ప్రపంచం, భారతదేశం ప్రపంచం అనేటువంటి పాఠాలలో ఉన్నటువంటివి ముఖ్యమైనటువంటి దేశాలు, ముఖ్య రాజధానులు, ముఖ్య సంఘటనలు జరిగినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. యుద్ధాలు, రాజధానులు అంటే దేశ రాజధానులు, వీటిపైన ఎక్కువ అవగాహన అంటే మనం కల్పించుకుంటాం. వచ్చిన పుస్తకంలో ఉన్నటువంటివి మాత్రమే వస్తాయి అక్కడ. సో వీటిని మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాప్ పాయింటింగ్ ఈజీగా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. దాని తర్వాత ఇక రెండవ సులువైనటువంటి అంశం ఏంటి అని అంటే సమాచార నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటారు. ఇవి కూడా పుస్తకంలో ఉన్నటువంటి గ్రాఫులు కానీ, పట్టికలు కానీ, అలాగే క్లైమోగ్రాఫ్లు కానీ అవి మనకు పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ప్రతి లెసన్ వైజ్గా ఉన్నాయి. వాటినే తీసుకొని ఇవి ఈ మన సమాచార నైపుణ్యాలకు సంబంధించి కూడా 12 మార్కులు వస్తాయి. సమాచార నైపుణ్యానికి 12 మార్కులు. గ్రాఫ్లు, పట్టికలు వీటిని ఎలా ఉంటాయంటే 2 రకాలుగా వస్తాయి. ఒకటి గ్రాఫ్ లేదా పట్టిక ఇచ్చి దాని కింద 2 ప్రశ్నలు అడగవచ్చు, అలా రావచ్చు. లేకపోతే డైరెక్ట్గా పట్టిక లేదా గ్రాఫ్ ఇచ్చేసి దాన్ని విశ్లేషణ చేయండి అంటారు. సో మరి విశ్లేషణ ఎలా చేయాలి? అది అక్కడే ఉంటుంది, పేపర్లోనే ఉంటుంది. గ్రాఫ్ ఉంటుంది లేదా పట్టిక ఉంటుంది. కానీ ఆ పట్టికను సమాధాన రూపంలో రాయడం అనేటువంటిదే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అంటే దాన్ని బాగా చదవాలి, దాన్ని పూర్తిగా చదవాలి. చదివేటప్పుడు అసలు 3 రకాలుగా దాన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ పట్టిక లేదా గ్రాఫ్ అనేది ఏమి తెలియచేస్తుంది, దేని గురించి ఉంది అనేది మనం విశ్లేషణ చేసే సమయంలో మనము దాన్ని మొదటగా రాయాలి. ఆ తర్వాత ఆ పట్టికలో ఏ డాటా ఉంటుంది, సమాచారం ఉంటుంది. ఆ సమాచారంలో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, అనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి. అది ఎందుకు ఎక్కువ ఉంది, ఎందుకు తక్కువగా ఉంది, అలా కారణాలు విశ్లేషణ చేస్తూ ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయాలి. రీజన్స్ తెలుసుకొని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఏమైనా పరిష్కార మార్గాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని కూడా చివరగా రాసినట్లయితే మనకు మంచి స్కోరింగ్ వస్తుంది. అంటే మనకు సెకండ్ సెక్షన్లో, థర్డ్ సెక్షన్లో 4 మార్కులు, 6 మార్కులకు కామన్గా సోషల్లో విశ్లేషణ చేయమంటాడు. డాటా లేదా గ్రాఫ్ ఇచ్చేసి విశ్లేషణ చేయమంటాడు. అన్నప్పుడు ఇలా ఈ రకంగా అసలు ఆ పట్టిక లేదా గ్రాఫ్ ఏం తెలియజేస్తుంది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, డాటాను విశ్లేషణ చేయాలి. దానికి సంబంధించి ఏమైనా సొల్యూషన్స్ కనుక ఉన్నట్లయితే ఆ పూర్తి సమాధానం రాసినట్లయితే పూర్తి మార్కులు స్కోర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవ అకాడమిక్ స్టాండర్డ్. ఇది రెండవది. అంటే నేను ఎలా వస్తున్నానంటే కొంచెం సులువైనటువంటి వాటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఈజీ టు హార్డ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ మనం పఠన నైపుణ్యాల గురించి మాట్లాడుకున్నాం. రెండవది సమాచార నైపుణ్యాలు కనుక తీసుకున్నట్లయితే ఈ రకంగా ఆన్సర్ చేయాలి. ఇక్కడనే 10 GPAకు స్కోర్ కావడానికి ఇది చాలా కీ పాయింట్గానే చెప్పవచ్చు. ఎందుకంటే అనలైజ్ చేయడం, డాటా ఉంటుంది, దాన్ని మనం అనలైజ్ చేయడం అనేది ఓన్ ఇంటర్ప్రిటేట్ ఆడే ఉంటుంది. సమాచారం దాన్ని అనలైజ్ చేయడం అనేటువంటిది దాని మీద మార్కులు అనేటువంటి స్కోర్, తనదైన వ్యాఖ్య చేయడంతో స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఇక దీని తర్వాత మరొక అంశం ఏంటి అంటే ప్రశ్నాపత్రంలోనే మనకు ఆధారం ఉండి సమాధానం రాయడానికి అవకాశం ఉన్నటువంటిది రీడ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి విద్యా ప్రమాణం. చదవడం, వ్యాఖ్యానించడం. సరే, ఇచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆ మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాల నుంచే ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఇచ్చి దీన్ని మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి అని అంటాడు. ఆ పారాగ్రాఫ్ని తీసుకొని చూసినట్లయితే దాంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ విద్యా ప్రమాణానికి కూడా మనకు 4 + 6 10 మార్కులు వస్తాయి. సెక్షన్ 2లో ఒక ప్రశ్న ఉంటుంది, సెక్షన్ 3లో ఒక ప్రశ్న ఉంటుంది. 4 మార్కులు 6 మార్కులు. సో ఈ ప్రశ్నకు కూడా మనకు సులువుగానే అనిపించినప్పటికీ
దీన్ని కూడా ఒక విశ్లేషణాత్మకంగా ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే పూర్తి స్కోరింగ్ వస్తుంది. సో చాలామంది మీకు సరే ఇంకొక మాట చెప్పాలి, చాలామంది అంటే గత సంవత్సరాలు మనం చూసినట్లయితే అన్ని సబ్జెక్టులలో 10 GPA వస్తుంది. ఒక పాస్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది, కానీ 10 GPA రావడానికి కొంచెం స్కోప్ తక్కువ ఉన్నటువంటిది సోషల్. సో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అనేటువంటి ఈ విద్యా ప్రమాణం ఏదైతే ఉందో దీన్ని స్పష్టంగా రాయకపోవడం ద్వారా స్కోర్ ఇది స్కోర్ను నిర్ధారించేటువంటి. అంటే జనరల్గా ఏం చేస్తారంటే విద్యార్థులు ఏ పారాగ్రాఫ్ ఇస్తే ఆ పారాగ్రాఫ్ని తీసి సమాధానంగా రాస్తారు, ఉన్నట్టుగా కాపీ, అంటే అందులో ఉన్నదే సమాధానం ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ లేదు. అయితే ఏంటి అంటే సార్ ఆ పారాగ్రాఫ్లో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటుంది, సమస్యాత్మకంగా ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈ సోషల్ అంటే మీకు తెలిసిందే, దాదాపుగా నిత్య జీవితానికి ముడిపడినటువంటి అంశాలు, ఎప్పుడు రోజువారీగా ఉండేటువంటి అంశాలు. సో ఆ అంశాలను బేస్ చేసుకునే ఒక ప్రశ్న అనేది ఒక నీటి సమస్యకి సంబంధించిందో, ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటిదో, ఒక ఫుడ్కి సంబంధించినటువంటివో వీటిపైన ఇంటర్ప్రిటేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆ పారాగ్రాఫ్ ఇస్తాడు, మనం ఆ పారాగ్రాఫ్లో ఏం సమస్య ఉంది అనేది గుర్తించి అసలు ఆ పారాగ్రాఫ్ ఏం తెలియజేస్తుందో ముందు గుర్తించాలి. అలాగే ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ సమస్యగా ఉన్నటువంటి కారణాలు ఏమున్నాయి, దాని తర్వాత జరగబోయే అది అలాగే కొనసాగితే జరగబోయే అంశాలు ఏమేమి ఉంటాయి, ఒకవేళ దాన్ని మనము పరిష్కరించాలంటే నువ్వేం సూచనలు రాస్తావు, నువ్వు అనిపించే సూచనలు సలహాలు ఏంటి అని ఇలా పూర్తిగా విశ్లేషణాత్మకంగా జవాబులు రాసినప్పుడు మాత్రమే పూర్తి మార్కులు, అంటే సెక్షన్ 2లో 4 మార్కులు, సెక్షన్ 3లో 6 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ మీరు ఇంతకుముందు అన్నమాట కాదే, సోషల్ ఈజీగానే రాస్తారంట. సరే రాస్తే 1 మార్క్ వేస్తారు కావచ్చు, చూడకుండా ఉన్నది తీసి కాపీ చేస్తే, కానీ స్కోరింగ్ రావాలంటే మాత్రం ఈ విధంగా విశ్లేషణాత్మకంగా సమాధానం రాసినప్పుడు మాత్రమే మనకు విశ్లేషణాత్మకమైనటువంటి యొక్క జవాబులు రాయటం ద్వారా 10 GPA సాధించవచ్చు. ఓకే. తర్వాత మరొకటి ప్రశంస, సున్నితత్వం, అప్రిసియేషన్. ఇక్కడ మనం 4 రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సెక్షన్ 1లో ఒక ప్రశ్న వస్తుంది, అలాగే సెక్షన్ 2లో ఒక ప్రశ్న వస్తుంది. అంటే 2 మార్కులు 4 మార్కులు 6 మార్కులు దీనికి ఉంటాయి. 6 మార్కులో ఈ 4 ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయంటే అయితే స్లోగన్స్ వస్తాయండి, నినాదాలు రాయటం. ఇక రెండో అంశము నచ్చిన రాజకీయ నాయకులు లేదా నాయకుల యొక్క గుణాలను వర్ణించడం. నీకు ఎందుకు నచ్చిండు, ఫర్ ఎగ్జాంపుల్ పలానా రాజకీయ నాయకుడు బాగా నచ్చాడు నాకు, ఆ పలానా రాజకీయ నాయకుడికి నచ్చడంలో ఏ గుణాలు ఉన్నాయి, ఆయన ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నాడు, లేకపోతే అందరినీ ఐక్యత ఎలా చేశాడు, లేకపోయినట్టయితే సమాజంతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి, ఇట్లాంటి అంశాలను మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో అంశం ఏంటి అంటే పాంప్లెట్ వస్తుంది, కరపత్రం తయారు చేయాలి. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, సెక్షన్ 1లో ఒక ప్రశ్న ఉంటుంది, సెక్షన్ 2లో ఒక ప్రశ్న ఉంటుంది. ఈ సెక్షన్ 1, 2లో తీసుకున్నట్లయితే ఈ 4 రకాల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి నినాదాలు రావచ్చు, లేకపోతే నచ్చిన రాజకీయ నాయకుని యొక్క లక్షణాలు రాయమని రావచ్చు, తర్వాత 3వది కరపత్రం రావచ్చు, 4వది లేఖ రావచ్చు. అయితే సెక్షన్ 1లో దాదాపుగా అయితే నినాదాలు లేదా నచ్చిన రాజకీయ నాయకుని యొక్క లక్షణాలు అంటే అడుగుతుంటుంది, విచ్ క్వాలిటీస్ డూ యూ లైక్ ఇన్ మహాత్మా గాంధీ అని అంటాడు. అంటే గాంధీలో నీకు నచ్చిన లక్షణాలు ఇట్లా మనకు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి వాళ్ళని బేస్ చేసుకునే ప్రశ్న ఉంటుంది. సో ఈ ప్రశ్న 2 సెక్షన్ 1లో రావడానికి అవకాశం ఉంటుంది. నినాదాలు రాసేటప్పుడు అవి కూడా పాఠ్యాంశానికి బేస్డ్గా ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణానికి సంబంధించి నినాదాలు, నీటిని వృధాను అరికట్టడానికి 2 నినాదాలు తయారు చేయండి, లేకపోతే లింగ వివక్ష అంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఆ నినాదాలు 2 పార్ట్లుగా రాయాలి. అలాగే వాటిని ఎప్పుడు మొదటి స్టేట్మెంటు ఉంటుంది, రెండోది పరిష్కారం చూపించే విధంగా 2 అంశాలు దాన్ని లింకప్గా రాయాలి. అలాగే రైమింగ్ ఉండాలి, అంటే దీనికి దానికి. ఇక సెక్షన్ 2లో మనకు కరపత్రం వస్తుంది మరియు లేఖ రావడానికి అవకాశం ఉంటుంది.
కరపత్రంలో ఏమేమి ఉండాలి? కరపత్రం అంటే మనం కామన్గా బయట చూసే ఉంటాం, చాలా కంపెనీలు పాంప్లెట్స్ అంటుంటాం మనం. సో అందులో ఏముంటాయి సార్ అని అంటే అక్షరాల రూపంలో తక్కువ ఉండాలి, కొంచెం చూడడానికి వాటిని లింకప్ చేస్తూ ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో కూడా మనము కరపత్రం రాసినప్పుడు పూర్తి పేజీ తీసుకోవాలి, ఫుల్ పేజీలో రాయాలి, ఫుల్ పేజీ తీసుకోవాలి. దానికి చుట్టూ బార్డర్ తీయాలి. తర్వాత ఒక హెడ్డింగ్ పెట్టాలి ఖచ్చితంగా, మనము దేనికి సంబంధం చేస్తున్నాం అనేది. మరి అలాగే ఎవరికి మనము ఆ కరపత్రం రాయబోతున్నాము, ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నలో దాన్ని బేస్ చేసుకొని ఎవరిని ఉద్దేశించి మనం కరపత్రం ఉంటుంది అనేది వాళ్ళని సంబోధిస్తూ రాయాలి. అలాగే కరపత్రం యొక్క ఉద్దేశం దేని నువ్వు వాళ్ళకు సార్. అలాగే దానికి సంబంధించి ఇంకా నువ్వు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏమిటి. సో ఇవన్నీ చూపిస్తూ మనము అది కరపత్రాన్ని కనుక ఇచ్చినట్లు రాసినట్లయితే ఆన్సర్ మార్కులు పూర్తిగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కింద నువ్వు ప్రచురణకర్త ఎవరు ప్రచురిస్తున్నారు, ఎక్కడ ప్రచురిస్తున్నారు. అలాగే ఇటు సైడ్ పోయినట్లయితే ప్రతుల సంఖ్య రాయాలి. మన 5,000 కాపీసా, 2,000 కాపీసా, 1000 కాపీసా ఉండాలి. సో ఇలా ఈ అన్ని అంశాలు కనుక ఉన్నప్పుడు మాత్రమే 4 మార్కులకు 4 మార్కులు ఇవ్వడానికి పూర్తి మార్కులు వస్తాయి. అలాగే లేఖ కూడా మనం రాసేటప్పుడు కూడా మనము ఎవరికి రాయాలని రాసినప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ ఖచ్చితంగా తేదీ, మనం రాసేటువంటి ప్రదేశము, రాసేటప్పుడు వాళ్ళ సంబోధన అనేది చాలా గౌరవంగా, అంటే వాళ్ళని సంబోధించినట్టుగా. మనం ఎవరికి రాస్తున్నామో ఆఫీసర్కి రాస్తున్నాం, లేకపోతే రిలేటివ్స్కి రాస్తున్నామో, ఎవరికి రాస్తున్నామో దాన్ని బట్టి మనం పైన ఇచ్చేటువంటి దాన్ని గౌరవవాచకాలు అన్నీ ఉండాలి. అలాగే ఆ కింద ఉండేటువంటి బాడీ ఆఫ్ ది లెటర్ ఏదైతే ఉంటుందో, బాడీ ఆఫ్ ది లెటర్ కూడా దాదాపు 3 భాగాలు ఉండాలి. అసలు దేనికోసం రాస్తున్నాం, దానికి గల కారణాలు ఏవి, దానికి ఎటువంటి పరిష్కారం ఉండబోతుంది, దాన్ని వాళ్ళకు కన్వే చేస్తూ ఆ బాడీ ఆఫ్ ద లెటర్ ఉండేవి. చివరగా ఎవరు రాస్తున్నాం, మనం రాసేటువంటి కింది అంశంతో ముగింపు చేసినట్లయితే ఇది కూడా పూర్తి పేజీలో ఉండాలి. కరపత్రం కానీ లేఖ కానీ పూర్తి పేజీలో మాత్రమే రాయాలి. పూర్తి పేజీలో ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా అవి పూర్తి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సెక్షన్ 2లో మాత్రమే వస్తుంది సార్. 10 GPA సాధించడంలో మరొక కీలకమైనటువంటి విద్యా ప్రమాణము సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ఉంటుంది. సో దీనికి మనకు 10 మార్కులు ఉంటాయి మొత్తం ప్రశ్నపత్రం. సెక్షన్ 1లో ఒక ప్రశ్న వస్తుంది, సెక్షన్ 3లో ఒక ప్రశ్న వస్తుంది, తర్వాత పార్ట్ బిలో 2 MCQలు వస్తాయి. సో మొదటి సెక్షన్లో కనుక తీసుకున్నట్లయితే, అలాగే థర్డ్ సెక్షన్లో తీసుకున్నా కూడా ఇవి 2 కూడా ప్రశ్నలు ప్రస్తుత సమకాలీన అంశానికి సంబంధించి, సమకాలీన కాలానికి సంబంధించిన అంశాలు, కరెంట్ అఫైర్స్ అంటే అవి పాఠ్యాంశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంటే మా పాఠ్యాంశాల్లో తీసుకున్నట్లయితే, సెకండ్ లెసన్లో తీసుకున్నట్లయితే విద్య అక్షరాస్యత తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏవి, దానికి నువ్వు సూచించే ఓవర్కమ్ చేయడానికి నువ్వేం చేస్తావు. అలాగే థర్డ్ లెసన్లో తీసుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది అని, అలా ప్రతి లెసన్ కూడా దాదాపుగా చాలా లెసన్లో ఇటువంటి సమకాలీన అంశాలు ఉంటాయి. అంటే వాటి ప్రస్తుత కాలానికి జోడించుకుంటూ వాటిని సమాధానం రాయడానికి. ఇప్పుడు ఎలా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే పొజిషన్ ఎలా ఉంది, ఏ విధమైనటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు, లేదా ఆల్టర్నేట్గా అరేంజ్మెంట్స్ ఏమి అంటే ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఏం చేస్తే బాగుంటుంది. సో దీనికి కూడా మనకు సమాధానము అసలు మనం చెప్పినటువంటి అంశం ఏదైతే ఉంటుందో, ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, అది ఆ ప్రాబ్లానికి కారణం ఏంటి, అది దానికి అలాగే జరగబోయే పరిమాణాలు ఉంటాయి, అలాగే దానికి నువ్వు ఇచ్చే సూచనలు ఏముంటాయి. అవును, అంటే ఇప్పుడు ఉదాహరణకి అంటే ఒక అంశం జరిగింది అంటే ఇది ఇలాగే ఉంటే ఏమవుతుంది. అవును సార్, అవును. ఉండకుండా ఏం చేస్తాం. అవును సార్, సూచనలు అనేది సలహాలు. ఇలా ఈ సీక్వెన్స్లో సమాధానం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 మార్కుల ప్రశ్న ఉన్నప్పుడు 8 నుంచి 10 వాక్యాల్లో ఆన్సర్ రాయాలి. ఈ ఆన్సర్ అనేటువంటిది దానికి మనకు సమకాలీనంగా ఉన్నటువంటి అంశాలను జోడిస్తూ సమాధానము కొంచెం పాజిటివ్ వేలో, అంటే మనం ఆ పాజిటివ్ వేలో ఆన్సర్ పూర్తి చేసినట్టు బాగుంటుంది. మాకు
వార్స్, ప్రపంచ యుద్ధాలు ఉంది. అంటే యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నప్పుడు, యుద్ధాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేదా యుద్ధాలను నివారించాలంటే నీవు ఇచ్చే సూచనలు ఏవి అని ప్రశ్న అడుగుతారు. సో ఈ అడిగినప్పుడు సమకాలీనంగా రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది. సో దాన్ని లింకప్ చేస్తూ దానికి జరిగే పరిణామాలు అన్నీ కూడా మనం తద్వారా ఏం జరిగింది, అలాగే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా హిరోషిమా నాగసాకి పరిస్థితి ఏంటి, వీటిని లింకప్ చేస్తూ మరి ప్రస్తుతం ఏమేమో జరుగుతున్నాయి, ఆ జరగడానికి కారణాలు ఏమో, అది తగ్గించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రశ్నకు సమాధాన రూపం రాయాలి. దాదాపు ఇవన్నీ సాంఘిక శాస్త్రం అంటేనే నిత్య జీవితాన్ని మనిషికి సంబంధం రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక చివరగా మిగిలినటువంటిది ప్రధానమైనటువంటిది, దాదాపుగా ఇక్కడ 42 మార్కులు ఉన్నటువంటిది విషయ అవగాహన, కన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ మనకు సెక్షన్ 1లో 2 ప్రశ్నలు వస్తాయి, సెక్షన్ 2లో 2 ప్రశ్నలు వస్తాయి, సెక్షన్ 3లో కూడా 2 ప్రశ్నలు వస్తాయి. అంటే 3 2 6 ప్రశ్నలు వస్తాయి. 6 ప్రశ్నలు వస్తాయి. 6 ప్రశ్నలకు సెక్షన్ 1లో 4 మార్కులు, సెక్షన్ 2లో 8 మార్కులు, సెక్షన్ 3లో 12 మార్కులు. వీటితో పాటుగా పార్ట్ బిలో 18 ప్రశ్నలు వస్తాయి సార్. 18 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఉంటాయి. సో ఇవి మొత్తం 42 మార్కులు. సో ఇవి దాదాపుగా ఏంటి అంటే పాఠ్యాంశాలను బేస్ చేసుకొని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే కానీ ప్రశ్నలు అడిగేటువంటి విధానం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కారణాలు రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు తెలుపండి అలా ఉదాహరణల రూపంలో ఉదాహరణలు కూడా అడుగుతుంటారు. అలాగే వివరించండి, ఎక్స్ప్లెనేషన్స్, అలాగే వర్గీకరించండి, అనలైజ్ చేయడం, అంటే క్లాసిఫికేషన్. సో ఇలా అలాగే అంటే ఏమిటి అనేటువంటి. సో ఇలా ఈ ప్రశ్నలు డైరెక్ట్గా ఆ ప్రశ్నలో వస్తుంటాయి. అంటే మనకు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో దాని యొక్క భారత్వానికి అనుగుణంగా ప్రశ్నలు వెయిటేజ్ బట్టి క్వశ్చన్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ రావచ్చు, లేకపోతే విశ్లేషణ రావచ్చు, లేకపోతే క్లాసిఫికేషన్ రావచ్చు. ఇలా మొత్తం అంటే కన్సెప్చువల్ అండర్స్టాండింగ్, డిఫరెన్సెస్, పోలికలు అడగవచ్చు, సిమిలారిటీస్ కావచ్చు, డిఫరెన్సెస్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, క్లాసిఫికేషన్ కావచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద 40%, 42 క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. 42 మార్క్స్. కాబట్టి ప్రధానంగా మనకి దీనిపైనే అంటే అవగాహన చేసుకోవడం మంచిది. అవును సార్, అవును. అయితే ఈ అంశాలు మరి ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. ఈ చాలా తక్కువ సమయం ఉన్నటువంటి ఈ పీరియడ్లో, అంటే ఇప్పుడు మన ఎగ్జామ్స్కి జస్ట్ వారం రోజులు 10 రోజులు కూడా లేని సమయంలో మనము పిల్లలు ఎలా మరి పుస్తకాలన్నీ చదవాలంటే పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలన్నీ చదవడం అనేటువంటి ఇప్పుడు 21 పాఠాలు చదవాలంటే సమయం తక్కువగా ఉంది. సో పెద్ద లెంతీగా ఉంటాయి. దానికి సులభమైనటువంటి ఆల్రెడీ పిల్లలు చదువుతూనే ఉంటారు, పాఠాలు క్లాస్ రూమ్లో వింటూ ఉంటారు. ఇప్పటికి రివిజన్ అయిపోయింది, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నవి. సో కానీ సులభమైనది ఏంటి అంటే SCERT వాళ్ళు మనకు రూపకల్పన చేసినటువంటి అభ్యాస దీపిక అనేటువంటి సింప్లిఫై చేసినటువంటి మంచిగా అభ్యాస దీపికను కనుక ఒకసారి పిల్లలు చూసుకుంటూ వెళ్ళినట్లయితే బూస్టర్ డోస్ అన్నమాట. అవన్నీ చేసినట్లయితే ఈ విషయావగాహనకు సంబంధించినటువంటి పూర్తి రెమెడియల్ జరుగుతూ ఉంటుంది అనేది నా అభిప్రాయం. బాగుంది. అంటే మనం SCERT వారు గత సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకు అందజేసినటువంటి అభ్యాస దీపికను చదవడం ద్వారా ఒక తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని పొందవచ్చును అనేటువంటిది అభిప్రాయం. ఇక మనం పార్ట్ బిలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పూర్తి స్థాయిలో స్కోర్ చేసుకోవచ్చు? సరే, మీరు చక్కని అంశాన్ని తీసుకొచ్చారు. నేను అసలు అది ముందే చెప్తాం అనుకున్నాను. అయితే పార్ట్ బి అనేటువంటిది 20 మార్కులతో కూడినటువంటి పేపర్. 80 మార్కుల పేపర్లో 20 మార్కులు ఇవి తప్పనిసరి చేయాల్సినటువంటి. సో ఈ 20 మార్కుల పేపర్ అనేటువంటిది చాలా 10 GPA సాధించే విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. అయితే ఇప్పుడు మారిన ప్రశ్నాపత్రం ప్రకారం తీసుకున్నట్లయితే ఆ 20 మార్కుల్లో మనము విద్యా ప్రమాణం ప్రకారం తీసుకున్నట్లయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 18 ఉంటాయి. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనేటువంటిది దానికి సంబంధించిన విద్యా ప్రమాణం కింద 2 ప్రశ్నలు వస్తాయి.
సో ఇవన్నీ కూడా అడిగే ప్రశ్న విధానం అనేటువంటిది కొంచెము డిఫికల్టీ లెవెల్ పెరిగింది. ఎలా ఉంటాయంటే సార్, సరి అయిన జతను గుర్తించండి, సరికాని జతను గుర్తించండి. అంటే ఇటువైపు ఒక ఏ పార్ట్ ఏ ఇచ్చి ఇటు బి ఇచ్చేసి అది జతపరచు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము, న్యూఢిల్లీ, రాజధాని, ఇట్లా రాజధానులు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇచ్చి దానిలో ఒకటి రాంగ్గా ఉన్నటువంటి జతను ఇస్తాం మనకి. అప్పుడు ఏం చేస్తాం మనము, సరికాని జతను గుర్తించండి అంటే సరి అయినటువంటి వాటిని తీసేసి సరికాని మాత్రమే మనం గుర్తించాలి. కాబట్టి అక్కడ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్నట్టుగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే మా దగ్గర సోషల్ సంబంధించి మనకు సంవత్సరాలు అనేది మనకు అందరికీ ఇయర్స్ అనేటువంటివి గుర్తుంటాయంటారు, కానీ ప్రశ్నాపత్రంలో ఇయర్స్ అనేటువంటి ప్రత్యేకంగా కనిపించేవాడు. దానికోసం ప్రశ్న ఎలా వస్తుందంటే క్రొనలాజికల్ ఆర్డర్ అని అడుగుతాడు. అంటే వరుస క్రమంలో మనకు ప్రశ్నలు సంఘటనలు ఇస్తాడు, ఆ సంఘటనను వరుస క్రమంలో అమర్చండి అంటాడు. అంటే సంఘటనలు జరిగిన కాలానుక్రమంలో అమర్చండి అంటాడు. అంటే అది అమర్చాలి అని అంటే పిల్లలకు అది ఎప్పుడు జరిగింది అనేది తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు మాత్రమే అమర్చడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలా డిఫికల్టీ లెవెల్ అనేది క్వశ్చన్స్లో ఎక్కువ ఉంటుంది. 20 ఉన్నప్పటికీ అందులో చాలా క్వశ్చన్, దాదాపు 5-6 క్వశ్చన్స్ డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్ కనిపిస్తుంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, ఈ క్రొనలాజికల్ ఆర్డర్ కానీ, అలాగే ఇవి మనము కొంచెం పిల్లలకు కష్టంతో కూడుకున్న వే అని చెప్పవచ్చు. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సిన ప్రశ్న. అలాగే 2 ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రస్తుతము ఎవరెవరు అంటే ముఖ్య స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, ప్రస్తుత రాష్ట్రపతి, ఉదాహరణకి ప్రస్తుత ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు, ఇలా ప్రశ్నలు 2 రావడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ మరి ఈ షార్ట్ పీరియడ్లో ఎలా మనం చేయవచ్చు అని అంటే ఇది చాలా తక్కువ సమయం, జస్ట్ 1 or 2 డేస్లో మనము సబ్జెక్ట్ కేటాయించుకున్నాం. కాబట్టి మనము సోషల్ స్టడీస్ ఫోరం ఉంది. మా సోషల్ స్టడీస్ ఫోరం తరఫున ప్రతి సంవత్సరం విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెడుతున్నాం. అది పాఠశాల స్థాయిలో జరుగుతుంది, మండల స్థాయిలో జరుగుతుంది, జిల్లా స్థాయిలో జరుగుతుంది, అలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. సో ఇవన్నీ మేము తయారు చేసిన ఇయర్ వైజ్గా తయారు చేసినటువంటి ప్రశ్నపత్రాలన్నీ కూడా అవి దాదాపు ఉపాధ్యాయుల దగ్గర ఉండే ఉంటాయి. వాటన్నిటి ఒకసారి పిల్లలు చూసుకొని వెళ్ళినట్లయితే, అలాగే ఈ మధ్య ఒక బుక్ రూపంలో మనం వాటిని ప్రింట్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి అనలైజ్ చేసినట్లయితే 20 మార్కులు. పాత ప్రశ్న పత్రాలని మనం అనలైజ్ చేసుకోవడం ద్వారా కూడా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని చూసుకునే అవకాశం ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేసినారు రమేష్ గారు. సోషల్ స్టడీస్ అంటే భయం అక్కర్లేదు, పుస్తకాన్ని పూర్తిగా చదవండి, అభ్యాస దీపికల్ని దానికి తోడుగా తీసుకొని మన లెర్నింగ్ని కనుక ముందు తీసుకెళ్ళినట్టయితే 10 GPA సాధించడం సులభం. తరువాత ప్రతి అంశంలో కూడా, ప్రతి మెట్టలో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టిని పెట్టాల్సిన ఒక అవసరం ఉంటుంది అని చెప్పి తెలియజేసినారు. ధన్యవాదాలు రమేష్ గారు. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.